రా రా రా. మా చెల్లెలు చూసావా, మంచి పాటలు వింటోంది. అమ్మా చెల్లెమ్మా, నీకు కొన్ని విషయాలు చెప్పాలమ్మా. నీకు ఇంతకు ముందు చెప్పాను కదా, ఆ సింగపూర్ పెళ్లి కొడుకు, అతనికి నువ్వు బాగా నచ్చావటమ్మా. అతను మనకు దూర బంధువటమ్మా. వాళ్ళ ఊర్లో బ్రహ్మాండమైన ఆస్తిపాస్తులున్నాయట. అంతేకాదు సింగపూర్లో నెలలా మంచి జీతం వస్తుందటమ్మా. నీకు 100 కాసుల బంగారం కూడా పెడతా ఉన్నారు. ఇలాంటి అదృష్టం మరి ఏ ఆడపిల్లకి దక్కదమ్మా. కార్లు, ఏసీలంటూ సుఖంగా ఉండొచ్చు. నీకు విషయం తెలుసా, దీన్ని నేను పెళ్లి చేసుకునేటప్పుడు వీళ్ళ నాన్న 10 సవర్లు మాత్రమే పెట్టి నాకు పెళ్లి చేశారు. ఆ తర్వాత చిన్న బంగారపు ఉంగరం కూడా పెట్టలేదు. దానికి తోడు దీని పనికి మాలిన తమ్ముడికి భోజనం పెట్టి పోషిస్తున్నాను. నువ్వు అని చెప్పు, అన్ని విషయాలు నేను వెంటనే మాట్లాడేస్తాను. వాళ్ళ నాన్నేమో ఎప్పుడు పెళ్లి చేస్తారని నా వెంబడిపడి చంపుతున్నాడు. సరేమ్మా, కావాలంటే నేను నీకు ఇష్టం లేదని వాళ్ళతో చెప్పేస్తానమ్మా. అన్నయ్య, నాకు ఇష్టమే అని చెప్పండి. నేను ఆ సింగపూర్ అతన్నే పెళ్లి చేసుకుంటాను. కరెక్టే. ఆహా, నా చెల్లెలకి లాటరీ టికెట్ దొరికింది. నా తల మీదే గడ్డపార దించామని చూశాను, ఆడి తల మీద పెద్ద బండరాయే వేసామన్నమాట. మా అక్క బావ దీన్ని బాగా డెవలపింగ్ చేశారు. రా అమ్మా, ఈ అమ్మాయి ఎవరు? ఫాస్ట్ ట్రాక్ ఆఫీస్లో నాతో పాటు పనిచేస్తోంది. నమస్తే ఆంటీ. నీ పేరేంటమ్మా? ఆంటీ శృతి. అది ఒక చిన్న ప్రాబ్లంలో ఉంది. హాస్టల్లో ఉంటే పాపం తనకు సెక్యూరిటీ ఉండదని ఇక్కడికి తీసుకొచ్చానమ్మా. కొన్నాళ్ళు ఇక్కడే ఉండొచ్చు కదమ్మా. సరే రా, ఇలా ఇవ్వు. హాయ్ శృతి. హాయ్, ఐఎమ్ రవి కవర్ సిస్టర్ కౌసల్య. వీడు నన్ను ప్రేమగా కవ్వు అని పిలుస్తాడు. అదే విధంగా మా అమ్మ కోపంలో ఆవని పిలుస్తుంది. వీడు మీకేదో ప్రాబ్లం అని చెప్పాడు. ఇంటర్నేషనల్ లెవెల్లో ఒబామా వర్సెస్ ఒసామా ప్రాబ్లమా, మన ఆంధ్రాలో తెలంగాణ ప్రాబ్లమా, ఛత్తీస్గఢ్ లో మావోయిస్ట్ ప్రాబ్లమా, జమ్మూ కాశ్మీర్ లో టెర్రరిస్ట్ ప్రాబ్లమా? ఇటువంటి ప్రాబ్లమ్స్ మధ్యలో మీకేంటి ప్రాబ్లం? నా ప్రాబ్లమా? ఏం చెప్పి వెళ్తుంది? అమ్మ అదొచ్చి అమ్మా, అది ఏం జరిగిందంటే మరి. వద్దురా, నువ్వేం చెప్పుకో. ఇటువంటి పరిస్థితిలో ఆ అమ్మాయికి ఆశ్రయం ఇవ్వడం మన కర్తవ్యం. రా. ఎందుకింత బిల్డప్ ఇస్తున్నారు? ఏయ్, నీ ఫ్లాష్ బ్యాక్ 30 నిమిషాలు నాతో చెప్పావు, కానీ అక్కడ 3 నిమిషాలు చెప్తే వాళ్ళ రియాక్షన్స్ అన్ని మారిపోయాయి. ఏం చెప్పావు నువ్వు? చెప్పమంటావా? ఆ, నేను కడుపుతున్నాను, ఓ, దానికి నువ్వే కారణమని చెప్పాను. అయ్యయ్యో, అలా కూడా చెప్పావా? సరే వదిలే, అడ్జస్ట్ చేసుకుందాం. అయ్యో అమ్మ, నొప్పిగా ఉంది, నెల్లగా దువ్వు. ఎవరి మీద ఉన్న కోపం నా మీద చూపిస్తున్నారు? నిజంగా నా కొడుకు ఎప్పుడు అలాంటి పని చేయడు. ప్రామిస్ గా వాడే తప్పు చేసుంటాడు. ఏయ్, తన కడుపుతో ఉందనేగా చెప్పింది. దానికి కారణం నా కొడుకు అని చెప్పిందా? నేను చెప్తే నువ్వు నమ్మవు. 4 నెలల తర్వాత స్కాన్ చెప్తుంది, అప్పుడు నమ్ముతావులే. నువ్వెందుకమ్మా ఈ పనులు చేస్తున్నావు? పర్వాలేదాంటీ. తర్వాత శృతి, నిన్నో మాట అడుగుదాం అనుకుంటున్నాను, అడగొచ్చా? అడగండి ఆంటీ. నువ్వు కడుపుతో ఉండడానికి నా కొడుకేనా కారణం? నేను గర్భవతిని కాదాంటీ. అలాంటప్పుడు మీ అబ్బాయి ఎలా కారణమవుతారు? ఒక అమ్మాయిని చూడకూడదని అనుకున్నాను, కానీ ప్రతి నిమిషం ఎదురుగా కనిపిస్తోంది. మనసులో ఒకరిని పెట్టుకొని ఈ అమ్మాయిని చూడడం తప్పు. శృతిపై నేను పెంచుకున్న ప్రేమని తనతో చెప్పడానికి ఇక్కడికి రమ్మని చెప్పాను. ఈ బ్యాగ్ ఎంతండి? 945 సార్. ఓ, ఈ బ్యాగ్ ఎంత అందంగా ఉంది. ఇది ఎప్పుడు శృతి దగ్గరే ఉండాలి.
హలో ఐ థింక్ ఐల్ బి దర్ అరౌండ్ 5. ఇప్పుడే టైం 5 అయిందండి. ఓకే దెన్ ఇంకో 2 minutesలో అక్కడ ఉంటాను. ఓకే, మిమ్మల్ని గుర్తుపట్టడానికి ఏ కలర్ డ్రెస్ అని? మీకు డ్రెస్ ముఖ్యమా నేను ముఖ్యమా? అయ్యో, మీరేనండి నాకు ముఖ్యం. సరే నేను ఎలాగో మిమ్మల్ని కనిపెడతాను. 5 minutes వెయిట్ చేయండి. ఓకేనండి. సారీ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఈ రోజు నేను మిమ్మల్ని కలవలేను. ఎందుకండి, ఏమైంది? నా ఫ్రెండ్కి ఒంట్లో బాగాలేదు. తనని చూడ్డానికి హాస్పిటల్కి వెళ్తున్నాను. ప్లీజ్ మనం ఇంకొక రోజు మీట్ అవుదాం. అలాగేనండి. ఓణి వేసిన దీపావళి వచ్చిన మా ఇంటికి. ఈ అమ్మాయి అచ్చు శ్రీదేవిలో ఉంది కదా. మురళి, ఏంట్రా వీడేవాడు నాగార్జున? మురళి. ఏయ్, ఆగ్రా. వాడేంట్రా అలా వెళ్ళిపోయాడు? ఏమనుకుంటున్నావు? తెలుసు నువ్వు వస్తావని. రేయ్, శ్రీదేవిని నాగార్జున తన్నుకుపోయాడు రా. ఐఎమ్ సారీ. ఎందుకు? నా వల్లే కదా నీకు ఎన్ని కష్టాలు. కష్టమేమీ లేదులేండి. ఎవరు వాళ్ళు? ఎందుకు మీ వెంటబడ్డారు? నా సొంత ఊరు తిరుపతి. ఏ చీకు చింత ఎలాంటి బాధ లేకుండా నేను, మా అమ్మ, మా నాన్న, నా చెల్లెలు ఎంతో హాయిగా ఉండేవాళ్ళు. రిమోట్ ఇవ్వమ్మా. ఏయ్, నేను చూస్తున్నాను కదా. ఆ? ఈ వయసులో వరుడు కావాలి ప్రోగ్రాం చూసి ఏం ప్రయోజనం? ఈ ఇంట్లో ఎదిగిన 2 ఆడపిల్లల్ని పెట్టుకున్నాను కదా. ఇటువంటివి చూస్తేనే మీకు మంచి వాళ్ళని తీసుకొచ్చి పెళ్లి చేయగలను. అమ్మా, కొద్ది రోజులు సైట్ కొట్టుకుంటూ ఎంజాయ్ చేస్తాం. సరిపోయింది. అది నచ్చలేదా నీకు? బాగా చెప్పావు. సైట్ అంటే ఏంటక్క? కంప్యూటర్ లో పవన్ కళ్యాణ్ ఫోటో చూసి ఎగిరి గంతులేస్తావు కదా, దాన్ని సైట్ అంటారు. నువ్వు అంతే. నాగార్జున ఫోటో ప్రాజెక్ట్ నోట్లో ఉంచుకుంటావు. మేమేమన్నా అడిగామా? అక్క చెల్లెళ్ళు మాట్లాడుకునే మాటలేనేవి. ఊరికే ఉండమా. నువ్వు కూడా చిన్న వయసులో ఏఎన్ఆర్ ఫోటో పెట్టుకునేదానివి. ఆ విషయం మీకెలా తెలిసిందే? నువ్వు మీ మొగుడుతో అన్ని విషయాలు చెప్తావు. ఆయన నిమిషాల్లో మాకు అన్ని చెప్తారు. అంతేకాదు, ఆయన కూడా వాణిశ్రీ, శ్రీదేవి ఫోటోలు పట్టుకుని తిరిగిన విషయాల్ని కూడా మాతో చెప్పారు. గొప్ప తండ్రి, ఆయనకి తగ్గ కూతుళ్ళు. ఇలా చూడు, పిల్లలతో ఫ్రెండ్షిప్ గా ఉంటేనే ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది. కరెక్ట్. 2 జనరేషన్లుగా మన ఫ్యామిలీ ఏఎన్ఆర్ ఫ్యామిలీకి సైట్ కొడుతూనే ఉన్నాం. ఈ విషయం మనకు తెలుసు, వాళ్ళకి తెలియదు. ఇదిగోమ్మా, నువ్వు అడిగిన ఐస్ క్రీమ్ తిను. ఇది నీకు. నాకు కసాట అంటేనే ఇష్టం అని మీకు తెలుసు కదా. మీరెప్పుడు ఇంతే. మీకు చెల్లంటేనే ఎక్కువ ఇష్టం. ఇలా చూడమ్మా, ఈ రోజు ఇది తిను, నాకేమొద్దు. రేపు నీకు ఇష్టమైంది నేను తీసుకొస్తాను, సరేనా? పొండు నాన్న. ఓకే. చెల్లి కోసం వెతికి తీసుకొచ్చారు కదా, నా కోసం కూడా 4 షాపుల్లో వెతికి తీసుకొచ్చుండొచ్చుగా. ఏంటమ్మా, నేనేమన్నా దానికి పెళ్లి కొడుకుని చూసానా? ఐస్ క్రీమేగా తీసుకొచ్చాను. పో నాన్న. ఇదిగో నీకు ఇష్టమైన ఐస్ క్రీమ్, నువ్వే కొనుక్కొని తిను. ఓవర్గా గారాబం చేసి చెడగొడుతున్నారు. ఏమే, నేనేమన్నా బెంజి బండి కొనుక్కోమన్నానా? ఐస్ క్రీమే కదే. తల చిన్నదే జరిగిన ఏ, పోవే. ఆహా, డార్లింగ్, ఐస్ క్రీమ్ కోల్లో ఉండేదానికంటే నీ బొగ్గ మీద ఉంటేనే చాలా అందంగా ఉంది. ఈ రోజు అమ్మ నాన్న వెడ్డింగ్ డే. తెలుసే, కానీ నా దగ్గర 200 రూపీసే ఉంది. దాంతో ఏం కొనగలం? ఏయ్, నువ్వేం బాధపడకు. నా దగ్గర ఉన్న సేవింగ్స్ తో గిఫ్ట్ కొన్నాను. చీ పోవే, నన్నే ఓవర్టేక్ చేసావు కదా.
ఫీల్ అవ్వకే, మనం ఇద్దరం కలిసి గిఫ్ట్ ఇద్దాం, సరేనా? థ్యాంక్స్ ఏ. అమ్మా, నానా, నాన్న, అమ్మా, నానా. ఏంటి ఏలం పాటలాగా పిలుస్తున్నారు? కపుల్స్ దగ్గరగా నుంచండి. ఓకే. మేము ఒక గిఫ్ట్ ఓ ఇవ్వబోతున్నాం. థ్యాంక్ యూ. ఆ మల్లె పువ్వులు తీసుకోవే. ఓ బంగారు చేయను. బాగుంది కదా. మీ పెళ్లికి మమ్మల్ని పిలవలేదు కాబట్టి ఇప్పుడు అమ్మ మెడలో మీరు, మీ మెడలో అమ్మ ఈ మాలలు వేసుకోవాలి. మేము మిమ్మల్ని ఆశీర్వదించాలి. వెరీ గుడ్. డుమ్ 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 డుమ్. మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ చేసేసారు. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ. నానా, చైన్ తీసి అమ్మకు వేయండి. ఇలా చూడమ్మా, నేను నా జీవితంలో మీ అమ్మ మెడలో ఒకసారి తాళి కట్టినందుకే రైల్లో ఏదో చైన్ లాగినట్టుగా నెలలా ఫైన్ కడుతూనే ఉన్నాను. ఇప్పుడు మళ్ళీ రెండోసారా? చాలే ఆపండి. సరే సరే సరే, జోక్స్ ఆపేద్దాం. మనందరం ఫ్యామిలీతో సహా కలిసి వెళ్ళి ఒక మంచి వెజిటేరియన్ హోటల్లో చక్కగా కడుపు నిండా భోజనం చేసి వచ్చేద్దాం, సరేనా? నో. ఈ రోజు కూడా వెజిటేరియన్ అని చెప్పి అపసకనగా మాట్లాడకండి. నేను ఇవాళ రాక్షసుడి శైలిలో ఎముకలు కొరకాలి. మటన్ బిర్యానీ తినాలి. ఐ వాంట్ మటన్. ఈ రోజు మటన్ వద్దులే కవిత. నాకు ఇవాళే కావాలి. నేను మటన్ తినే తినాలి, లేకపోతే అసలు తిన్ను. ఊరికే మారం చేయకు, మనం అందరం కలిసి వెళ్ళి వెజిటేరియన్ భోజనం చేద్దాం. నో, నీకు కావాలంటే నువ్వు వెళ్ళి తిను. నాకు మటనే కావాలి, లేదంటే రోజంతా పస్తులే. ఏంటమ్మా, మా పెళ్లి రోజున పస్తులు ఉంటాను అది ఇదని చెప్పి మాట్లాడతావెందుకు చెప్పు? నీకు బిర్యానీ కదా కావాలి. నేను వెళ్ళి మటన్ తీసుకొస్తాను. అమ్మ బ్రహ్మాండమైన బిర్యానీ చేసి పెడుతుంది. ఓకేనా? ఏంటే చేస్తావా? అదేం వద్దులే నాన్న, మన హోటల్ కి వెళ్ళి తిందాం. వద్దమ్మా, హోటల్లో ఒక వారం ముందు ఫ్రిడ్జ్ లో పెట్టిన మటనే పెడతారు. అది తింటే అనవసరంగా ఆరోగ్యం పాడవుతుంది. అందుకని నేను ఫ్రెష్ గా తీసుకొస్తాను. ఓకే? సరే. ఇదిగో పట్టుకో, కావాల్సిన ఏర్పాట్లు చూడు, నేను తీసుకొస్తాను. ఎస్. ఇదంతా దీని వల్ల జరిగింది. నాన్న, నా కోసం మటన్ తీసుకుని వెళ్ళి ఇలా వస్తావా? చెప్పు నాన్న, నా వల్లే చచ్చిపోయావా? అనవసరంగా నేను చంపేసుకున్నాను. చెప్పు నాన్న. అయ్యో, నీళ్ళివ్వండి. కవిత, కళ్ళు తెరవే. కవిత, కవిత, కళ్ళు తెరిచి చూడు. అమ్మా కవిత, 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 ఇలా చూడు. చూడమ్మా కవిత. అయ్యో నాన్న, అయినా చచ్చిపోయావా? అయ్యో, ఏమిటి అమ్మాయి? మటన్ తింటే నాన్న చచ్చిపోతాడా? అందరం మటన్ తిందాం. అందరు తినండి, అందరు చచ్చిపోతారు. చచ్చిపోతారు. అయ్యో, మటన్ తినద్దు, అందరు చచ్చిపోతారు. మటన్ తింటే అందరు చచ్చిపోతారు. ఒరేయ్, మటన్ తినవాక మీ నాన్న చచ్చిపోతారు. ఏంటి చెప్తూనే ఉన్నాను, తింటున్నావు? నేనే తినాలి. అయ్యో, ఏంటే పిచ్చిదాన్న తినే కంచాన్ని లాగేశావు. ఏమండి ఇలా రండి. ఏంటమ్మా, ఏం జరిగింది? ఏమిటి మీ చెల్లి చేసేది ఏమైనా బాగుందా? ఏంటమ్మా ఈ పిచ్చి పిల్ల ఎలాంటి పనులు చేస్తుంది? అవును. పిచ్చి బాగా ముదిరిపోయినట్టుంది. నిన్న ట్యాంక్ ఎక్కి నీళ్ళన్నీ కింద వారబోసింది. ఆ. ముందు ఇల్లు ఖాళీ చేసి ఇక్కడి నుంచి తీసుకెళ్ళమ్మా. సార్ సార్, ప్లీజ్ సార్, కొంచెం ఓపిక పట్టండి. మా నాన్నగారి పెద్ద కర్మగానే ఇల్లు ఖాళీ చేసేస్తాం. అమ్మా, నువ్వు ఇలాగే ఏడుస్తూ కూర్చుంటే ఎలాగమ్మా? మన ఇల్లు ఖాళీ చేసేద్దాం. ఇలా ఎన్నిళ్ళని ఖాళీ చేసి వెళ్ళిపోతామే. నువ్వేం భయపడకమ్మా, తను కోలుకుంటుంది. పిచ్చిదైన నా చెల్లెల గురించి ఆలోచించి ఆలోచించి మా అమ్మ కూడా చనిపోయింది. చెల్లెల్ని ఎలా చూసుకోవాలో అర్థం కాక మెంటల్ హాస్పిటల్లో చేర్చాను. నా మాట వింటున్నావు కదా, ఏంటా రావాలి? అది ఇదిగో నీకు కావాలా? తీసుకో తీసుకో. నమస్కారం సార్. నమస్కారం సార్. వద్దులే, నేను వెళ్తా. ఎవరమ్మా వీళ్ళు? సార్, వాళ్ళ చెల్లికి మతి స్థిమితం లేదు, హాస్పిటల్లో జాయిన్ చేయడానికి వచ్చారు. పేరేంటమ్మా?
సారీ సార్, సారీ సార్. ఏంటి నువ్వు కాసేపు ఊరుకోవా? పర్వాలేదు, కోపడకండి. మానసికంగా తను పసిపిల్ల, మనం ప్రేమగా చూసుకోవాలి. సిస్టర్, ఈ అమ్మాయిని వెంటనే మన ఆశ్రమంలో చేర్చుకోండి. థ్యాంక్ యూ. ఈ శృతి కొత్త మూవీ రిలీజ్ అయింది, నీకు కూడా కలిపే టికెట్ బుక్ చేసావరా? వెళ్దాం. నేను రానే, మీరు వెళ్ళరండి. ఏ శృతి, చెప్పేది వినవే. నీకు ఒక చేంజ్ ఉంటుందనే కదా పిలుస్తున్నాం. సినిమా చూస్తే కొంచెం రిలాక్స్ గా ఉంటది. లేదే, ఇక నా జీవితంలో ఏం మిగిలిందని. నేను నా చెల్లెల్ని చూడటానికి ఆశ్రమానికి వెళ్తున్నాను. మీరందరూ వెళ్ళిరండి, ఓకేనా? నేను వెళ్తానే. బాయ్. శృతి నిజంగా అభినందించాలి. ఇలాంటి పరిస్థితులను కూడా ధైర్యంగా ఎదుర్కొంటుంది. అదే ఇంకెవరైనా అయితే ఆత్మహత్య చేసుకునేవారు. సో యాన్యువల్ డే ఫంక్షన్ కైనా ఖర్చు వివరాలు ఆడిటర్కి ఇచ్చారు. ఆడిటర్ గారు ఇంకా రాలేదు, రాగానే ఇస్తాను ఆ పని చూడండి. ఓకే సార్. సార్, నాకు ఏదైనా పని ఉంటే చెప్పండి సార్. నువ్వు సిస్టమ్ని బాగా ఆపరేట్ చేస్తావు. చేస్తాను. అయితే మన మెయిల్స్ అన్ని చెక్ చేసి ఎవరెవరు డొనేట్ చేశారో వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పు. ఓకే సార్, థ్యాంక్ యూ. రండి వెళ్దాం. కంప్యూటర్ రూమ్ ఇదేనా? సిస్టమ్ ఆన్ చేసి మెయిల్ పంపించు. ఓకే. ఎలాగైనా నా చెల్లెల్ని కాపాడాలని నా మనసుకి తోచింది. కవిత, కవిత, నా చెల్లెల్ని చూసారా? నేను చూడలేదమ్మా. చూడలేదా? లేదమ్మా. ఏ, కవితను చూసావా? ఆ? చిత్ర, చిత్ర, కవిత ఎక్కడ? అను, కవిత, అక్క, కవిత ఎక్కడ? చూడలేదు. కవిత, కవిత, మీనా, మీనా, కవితను చూసావా? కవిత, డాక్టర్, నా చెల్లెలు చూసారా? నేను చూడలేదమ్మా. ఎలాగైతేనే మంత్రి గారిని వల్ల వేసుకున్నాను. నాకు సీటు ఖాయం. ప్రకాష్, ఆ అమ్మాయి కవిత పడిపోయి. ఏమైంది? వచ్చి చూడు, చూడు. ఏమైంది రావు గారు? కవిత, కవిత, సార్, సార్, ఏమైంది శృతి? ఎందుకలా పరిగెత్తుకుంటూ వస్తున్నావు? కళ్ళల్లో నీళ్ళేంటి? నా చెల్లెలు ఎక్కడ? తనకు ఒంట్లో బాగోలేకపోతే ఇప్పుడే హాస్పిటల్లో చేర్పించాం. అబద్ధం చెప్తున్నావు, నేను నమ్మను. దాన్ని నువ్వేదో చేసేసావు. ఏంటి వాగుతున్నావు? నీకు కూడా మతి చలించిందా? పెద్ద మనిషి ముసుగులు అందరినీ మోసం చేస్తున్నావు. నీ నిజ స్వరూపం నాకు తెలిసిపోయింది. నువ్వు ఒక రాక్షసుడువని నీ వెబ్సైట్ నాకు చెప్పేసింది. అందులో ఉన్నది ఈ పెన్ డ్రైవ్ లో కాపీ చేశాను. చూస్తూ ఉండు, నేను నిన్ను పోలీసులకి పట్టిస్తాను. చూడు. ఏంటి వాగుతున్నావు? ఆగు. పట్టుకోండి దాన్ని. ఆగు. నన్ను కాపాడండి. ఏంటమ్మా ఇది? ఏమైంది? చెప్పమ్మా. నన్ను కాపాడండి అమ్మా. చెప్పమ్మా. వాళ్ళు ఎవరు నువ్వు? ఏమిటి సమస్య? నా చెల్లెలు అన్యాయంగా చంపేశారు. ఆశ్రమంలో అన్యాయం జరుగుతోంది. అన్ని పెన్ డ్రైవ్ లో కాపీ చేశాను. ఇదిగో. ఓకే, టు బి కామ్, ఐల్ టేక్ కేర్. మిస్టర్ నవనీత కృష్ణ, సెర్చ్ ద ఆశ్రమం. మిస్టర్ ప్రకాష్ రాజ్, యువర్ అండర్ అరెస్ట్. ఎవరు ఆర్డర్ ఇచ్చింది? నేనే. హో, కమిషనరే వచ్చారా? ఒక్క నిమిషం, హోమ్ మినిస్టర్కి ఫోన్ చేయాలి.
రెచ్చి ఫోన్ ఇవ్వు, వీడిని కొట్టి లాక్కురండి. పైకి చూడడానికి ఎంత మంచి వాడు కనిపించాడు. లోపల శాస్తి జరిగింది. కొట్టకండి, ఆగండి. కొట్టకండి. వాడిని వదలలేకూడదు. మా నాన్న, అమ్మ, చెల్లి అందరూ నన్ను వదిలి వెళ్ళిపోయారు. ఈ లోకంలో నాకంటూ ఎవరు లేరు అనుకున్నప్పుడే అనుకోకుండా నీతో మాట కలిపాను. నేను ప్రతిసారి నీతో మాట్లాడినప్పుడు నాలో ఒక కొత్త ధైర్యం, సంతోషం కలిగేవి. నేను నీతో గొడవ పడిన ఆ క్షణాల్లో కూడా నాకే తెలియకుండా నేను నీకు దగ్గరయ్యాను. అసలు నువ్వెవరో నేనెవరో తెలుసుకోకుండానే కాఫీ షాప్లో, షాపింగ్ కాంప్లెక్స్లో, అన్ని చోట్లలో మీట్ అయ్యాం. ఒక సమయంలో ఫోన్ మాట్లాడుకునే వాళ్ళం. అప్పుడు కూడా శత్రువుల్లాగే ఉన్నాం, కానీ డైరెక్ట్గా కలిస్తే ఫ్రెండ్స్లా ఉన్నాం. అప్పుడు కూడా లవ్ ఫీలింగ్ ఉన్నప్పటికీ నువ్వు చెప్పలేదు, నేను చెప్పలేదు. అయినా ఏం ఆలోచించకుండా మొదటిసారి కలిసినప్పుడే నా వెనక పెద్ద ప్రమాదం ఉందని తెలిసి కూడా ధైర్యంగా నన్ను కాపాడావు. ప్రేమ అనేది ఒక పవర్ఫుల్ ఆయుధం. ప్రాణం ఇస్తుంది, అవసరమైతే ప్రాణం కూడా తీస్తుంది. ఆపదలో ఉండగా నీ చేయి పట్టుకున్న నేను నా ప్రాణం ఉన్నంత వరకు నీ చేయి వదలను. భయపడకు. నిమి, నువ్వు అతను చూసావే? చూశాను, మాట్లాడాను. తర్వాత చెప్తాను. హలో, హలో, ఫాస్ట్ ట్రాక్. తిరుమల వెళ్ళడానికి నాకు బండి కావాలి. మీ పేరు, అడ్రస్ చెప్పండి సార్. పేరు ప్రకాష్ రాజ్, తిరుపతి, ఉంటున్నది మౌర్య లాడ్జ్, మెయిన్ రోడ్. నువ్వా? అంటే శృతి, హ, మీ ఫాస్ట్ ట్రాక్కి ఫోన్ చేసి మీ బండి తీసుకొని తిరుమల కొండకు వెళ్ళి మీ డ్రైవర్ గొంతు నులిమి నువ్వు వెళ్ళిన బండిని నిన్ను క్యాచ్ చేద్దాం అనుకుంటే వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టు భలే చిక్కేవే. ఇప్పుడు వస్తున్నానే. ఏయ్, తీరా బండి. షెడ్ నుంచి కార్ రిపేర్ ఈ రోజు వస్తుంది సార్. ఈ రోజు వస్తుందా? సార్, మా అమ్మగారికి ఒంట్లో బాగాలేదు. నేను వెంటనే ఊరెళ్ళాలి సార్. ఈ నెల జీతం మాత్రం ఇవ్వండి సార్. ఏంటమ్మా సడన్ గా? మా అమ్మ అంటే నాకు ప్రాణం. ప్లీజ్ సార్, ఇవ్వండి సార్. ఏమైంది? నేను వెళ్తున్నాను, తర్వాత కాల్ చేస్తాను. ఓకే? శృతి, శృతి, ఎక్కడున్నావే? శృతి ఎక్కడుంది? నాకు తెలీదు. ఎక్కడుంది? నిజంగా నాకు తెలీదు. శృతి ఎక్కడరా? సార్ మీరు శృతి ఎక్కడా? సార్ ఇప్పుడే జీతం తీసుకుని ఉద్యోగం వదిలి వెళ్ళిపోయింది సార్. వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయిందా? ఎక్కడికి వెళ్ళింది? సుగంధి వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్. హలో, ఒరే అల్లుడు, ఎక్కడున్నావు? మూర్తిని చంపేశారా. నువ్వు రావద్దురా, అక్కడే భద్రంగా ఉండు. మురళి, ఏమైంది? నా ఫ్రెండ్ మురళిని చంపేశారు. అయ్యో, 5 ఏళ్ల వయసు నుంచి ఇద్దరం కలిసి తిరిగాం తెలుసా. మన ప్రేమ కోసం పాపం పాడు బలైపోయాడు. నేను వెళ్ళి ఒకేసారి వాడిని చూసొస్తాను. శృతి, నేను వస్తాను. వద్దు వద్దు. లేదు, ప్లీజ్. నేను చెప్పే మాట విను. నేను త్వరగా వెళ్ళి త్వరగా వచ్చేస్తాను. ఒకేసారి ప్లీజ్. మురళి, మురళి, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? నేను చూసుకుంటాను కదా. వెళ్ళరా. అవునరా, తను ఒంటరిగా ఉంటుంది. వెళ్ళరా.
హలో శృతి ఏయ్, రాబే రా. ఏంట్రా ఇప్పుడు సంతోషంగా ఉందా? వాడు తన ప్రాణాలనిచ్చి నీ లవర్ని కాపాడాడు కదా. శృతి నేను చేయకరా. ఇక్కడికి వచ్చి దాక్కుంటే మిమ్మల్ని వదిలేస్తాననుకున్నారా? నేను పామున్రా, కోరల్లో విషమున్న పాముని. నన్ను అవమానించి నన్ను జైలుకు పంపిన దీన్ని రేయ్, నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావో తెలియకుండా తిన్నగా ఎముడితోనే పెట్టుకున్నావురా. నా లెక్క నీ ఫ్రెండ్తోనే పూర్తవదు, నీ లవర్తో కూడా అది కంటిన్యూ అవుతుంది. ఏయ్, ఏయ్, మాట్లాడు. విన్నావా? రే తనే చేయకు, నీ ప్రాణం తీస్తాను రా. నన్ను చంపుతాడట్రా. పర్వాలేదే, నీ కొంచెం ధైర్యం ఉందిరోయ్. సూపర్ మ్యాన్ అయినా గాల్లో ఎగురొచ్చి కొడతాడు, నువ్వేమో 10 కిలోమీటర్ల అవతల నుండి నన్ను వచ్చి చంపుతానంటున్నావు. రా, చంపు, నీకోసమే వెయిట్ చేస్తున్నాను. రారా. వస్తున్నాను రా. ఏంటి రవి? ఏంటి ఆటలాడుతున్నావా? ఇప్పుడు నేను నీతో ఆడుకుంటాను, ఎవరొస్తారో చూస్తా. ఎన్నాళ్ళు ఆ గొట్టంగాడిని అడ్డు పెట్టుకుని నా చేతుల నుంచి తప్పించుకున్నావు కదే. ఏయ్, పట్టుకోండిరా దాన్ని. ఏయ్, ఏయ్, ఆగవే. ఏయ్. ఏయ్, ఏయ్. ఏయ్, ఏయ్. ఏయ్, రండ్రా. ఏయ్, ఏయ్, ఏయ్. ఏయ్, ఆగు. ఓయ్. దొరికిందిరా పెట్ట. నా దగ్గరికి రాకు. చెప్పుతో కొడతాను. ఏంటి చెప్పుతో కొడతావా? కొట్టు చూద్దాం. చేయి తీరా. నన్ను 10 మందిలో అవమానించినందుకు నువ్వు నరకయాతన పడి చావాల్సిందే. రండిరా. నన్ను చంపడానికి వచ్చావట్రా? అది వీడు ఒకేసారి చేస్తారు.